ఇక్కడ చూడండి, ఇది 4π/3ని ఏ అనుకో, ఇక్కడ 2 తీటాను బి అనుకో. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఈడ ఏనే ఉంది చూడు, ఈడ ఏ అంటే ఈడ ఏనే, ఈడ బి ఉంటే ఈడ బి సేమ్ వాల్యూస్. కాబట్టి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇక్కడ చూడండి, కాస్ ఆఫ్ ఇది ఇది ఈ రూపంలో ఉందా లేదా ఫార్ములా. అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్ ఇంటూ సమ్, ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా. అంటే దీని బదులు దొరుకుతుంది. ఇక్కడ ఏముంది, ఈ రూపంలో ఉందా, ఇది ఇది దీని రూపంలో ఉంది. కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు, దీని బదులు మనం ఇక్కడ 2 cos A రాసుకోవచ్చు. ఏ అంటే 4π/3, బి అంటే 2 తీటా. 1/2 3 ప్లస్ కాస్ 2 తీటా ప్లస్ 2 కాస్, ఇది రేడియన్స్ లో డిగ్రీలలో చేంజ్ చేసుకుంటే కనుక 360 పోతుందా, ఇది కాస్ 2 తీటా. నెక్స్ట్ ఈక్వల్ టు 1/2 3 ప్లస్ కాస్ 2 తీటా ప్లస్ 2 కాస్, ఇదేమవుతుంది 240 అవుతుందా, 4 into 60 240 degrees, 240 degrees అవుతుంది. ఇది 360 పోతే కాస్ 2 తీటా ఈక్వల్ టు 1/2 3 ప్లస్ కాస్ 2 తీటా ప్లస్ 2 కాస్ ఆఫ్ 240 ఏం రాసుకోవచ్చు, 180 ప్లస్ 60 రాసుకోవచ్చా. థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. థర్డ్ క్వాడ్రంట్లో ఉండే ఈవెన్ యాంగిల్ కన్నా పో, ఆ థర్డ్ క్వాడ్రంట్లో ఉండే ఈవెన్ యాంగిల్ దగ్గర ఈవెన్ యాంగిల్ కన్నా మార్చుకో, ఆడ్ యాంగిల్ కన్నా మార్చుకో. సో 180 ప్లస్ 60 ఇంటూ కాస్ 2 తీటా, దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 3 ప్లస్ కాస్ 2 తీటా ప్లస్ 2 ఇంటూ కాస్ 180 ప్లస్ తీటా ఈవెన్ యాంగిల్. ఈవెన్ యాంగిల్ వచ్చినప్పుడు కాస్కి ఏమొస్తుంది, కాసే వస్తుంది. కాస్ 60 degrees. 180 ప్లస్ తీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, థర్డ్ క్వాడ్రంట్లో కాస్కి ఏమొస్తుంది గుర్తు, టాన్ పార్ట్ మాత్రమే పాజిటివ్, అంటే మైనస్ వస్తుంది. కాస్కు మైనస్ థర్డ్ క్వాడ్రంట్లో ఇంటూ కాస్ 2 తీటా that equal to 1/2 into 3 plus cos 2 theta plus into minus 2 into cos 60, 1/2 into cos 2 theta that equal to 1/2 3 plus cos 2 theta minus 2 1 cos 2 theta